నటి అమలాపాల్ ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా బేబీ బంప్ ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంది. తాజాగా సీమంతం వేడుక కూడా ఘనంగా జరిగింది. సూరత్లో అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ ఇంటి వద్ద ఈ వేడుకలు జరిగినట్టు తెలుస్తోంది. ఇక అమలాపాల్కి ఇది రెండో పెళ్లి. అక్టోబర్లో అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ గురించి తెలిసి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్ని 2 నెలలకే అమలాపాల్ ప్రెగ్నెంట్ అని చెప్పడం, బేబీ బంప్తో కనిపించడం వైరల్ అవ్వటం జరిగింది. అమలాపాల్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం బాగానే వచ్చింది. మెగా హీరోల పుణ్యమా అని స్టార్ హీరోయిన్ అయింది. చరణ్, నాయక్, బన్నీ ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించింది. అయినా కూడా ఎందుకో కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలైతే రాలేదు అమలాపాల్కి. దీంతో తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది ఈ భామ. కాగా జగత్ దేశాయ్ అమలాపాల్కు రెండో భర్త. 2014 జూన్ 12న డైరెక్టర్ ఏఎల్ విజయ్ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. కానీ ఇద్దరికీ సెట్ కాక మనస్పర్ధలు వచ్చాయి. దీంతో చట్టబద్ధంగానే విడాకులు తీసేసుకున్నారు. జగత్ దేశాయ్ని 2023 నవంబర్ 5న పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అమలాపాల్కు 7వ నెల అని సమాచారం. దీంతో పెళ్లికి ముందే ఈ భామ గర్భం ధరించి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఇదిలా ఉంటే అమలాపాల్ తాజాగా బేబీ బంప్తో తన సీమంతానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది. ఇవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2017లో మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత 2018లో తన స్నేహితుడు సింగర్ భవీందర్ సింగ్ను అమలాపాల్ పెళ్లాడినట్టు వార్తలు వచ్చాయి. వాళ్ళిద్దరికూ పెళ్లి జరిగినట్టు ఓ ఫోటో కూడా మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఆ ఫోటో ఓ షూట్లో భాగమని చెప్పి పెళ్లి వార్తలను కొట్టేశారు. ఆ తర్వాత భవీందర్ సింగ్తో కూడా విభేదాలు వచ్చి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అమలాపాల్. ఇక కొన్నాళ్ళుగా జగత్ దేశాయ్తో డేటింగ్ చేసిన ఈ భామ అతడితో ఉన్న ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. అయితే ఈ పెళ్లి వరకు రావడానికి కారణం ఆమె ముందే గర్భవతి కావటం వల్లే అన్న కామెంట్స్ బాగా వినిపించాయి. ఇక అమలాపాల్ సినీ కెరియర్ విషయానికి వస్తే తమిళ చిత్రసీమలో చెప్పుకోదగ్గ నటీమణుల్లో అమలాపాల్ ఒకరు. అమలాపాల్ నటించిన రాక్షసన్, మైనా, దేవతి మరుమాల్, తలేబా వంటి చిత్రాలు సినీ అభిమానులను ఎంతగానో ఆకర్షించాయి. అమలాపాల్కి తెలుగు, మలయాళం, కన్నడ తదితర ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ కెరియర్ పీక్స్లో ఉన్న టైంలోనే డైరెక్టర్ని ఏఎల్ విజయ్తో ప్రేమలో మునిగి తేలి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన కొన్ని నెలలకే విడిపోయారు. అప్పుడు సడన్గా మూవీస్లో ఛాన్సులు తగ్గటంతో వెబ్ సిరీస్లో సత్తా చాటడంతో మూవీస్లో మళ్లీ ఛాన్సులు మొదలయ్యాయి. అలా సిల్వర్ స్క్రీన్పై మెరిసిన తర్వాత జగత్ దేశాయ్తో ప్రేమ, పెళ్లి, ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది ఈ భామ. కెరీర్ స్టార్టింగ్ నుంచే కాంట్రవర్సీలు మొదలుపెట్టింది ఈ బ్యూటీ. తొలినాళ్లలో భర్త తండ్రితో ఎఫ్ఐఆర్ పెట్టుకునే మహిళా పాత్రలో నటించి మహిళా సంఘాల ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత కూడా మరికొన్ని వివాదాల్లో అమల పేరు వినిపించింది. భర్త విజయ్తో విడాకుల విషయం కూడా ప్రముఖంగా వార్తల్లో వినిపించింది. ఆ మధ్య యోగా చేస్తూ తీయించుకున్న ఫోటోషూట్ కూడా వివాదానికి కారణమైంది. బుద్ధుడి ముందు యోగా చేస్తున్నట్టుగా ఫోటోషూట్ చేయించుకుంది అమలాపాల్. అయితే ఈ ఫోటోలో శీర్షాసనం వేసిన ఫోటోలో అమలా కాళ్ళు బుద్ధుడి ముఖం మీద ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. దీంతో బౌద్ధాన్ని అనుసరించే వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. వారు ఆ ఫోటోలను తొలగించాలని, క్షమాపణ చెప్పాలని పెద్ద గొడవే చేశారు. అప్పట్లో టాలీవుడ్పై అమలాపాల్ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ కొన్ని కుటుంబాల చేతిలో బందీ అయింది అంటూ అమలాపాల్ కామెంట్స్ చేసింది. తెలుగు మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఈ విషయం తనకు అర్థమైందని చెప్పింది. ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, వారిని గ్లామర్గా చూపిస్తూ లవ్ సీన్స్ ఇంకా పాటలకు మాత్రమే హీరోయిన్ పాత్రను పరిమితం చేస్తారని అమలాపాల్ టాలీవుడ్ ఇండస్ట్రీపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ అమ్మడిపై టాలీవుడ్ ప్రేక్షకులు మండిపడ్డారు.